నాకు డౌటు, పెళ్ళి అయినాక పెళ్ళైన ఆధార్ కార్డు అన్నీ మగవాని దగ్గర ఉంటాయి. మరి మగవాడిని వదిలేసి అత్తగారి ఇంట్లో ఉండే పెళ్ళాలకి మరి అత్తగారి మీద ఏమైనా కేసు వేయాలి? వాళ్ళు ఏం నేర్పుతారో ఏం నేర్పించుకుంటారో పక్కకు పెడదాం. వాళ్ళ మీద ఏమైనా కేసు వేయాలి, వాళ్ళ మీద కూడా కేసు వేయాలి కదా. పెళ్ళం మగవాడిని వదిలేసి నెల సంవత్సరం పోయిందంటే వేయాలి, దానికి ఒక చట్టం తీసుకురావాలి. ఇంకొక విషయం, ఒక ఆమె నిన్న కిరాయి పోయినా, ఒక అతను చనిపోతే 12 దినాలు ఒక గుళ్ళ నిర్వహించి వస్తాడు, తీసుకుపోయారు. పోయినా ఆమె మొగని 35 ఏళ్ళ కింద వదిలిపెట్టిందట. మరి 35 ఏళ్ళ నుంచి గుద్దల స్విల్లోడు పెట్టిండు, వంతుడు సంసారం చేసింది, ఇవాళ ముండ పోసింది. మరి ఇవాళ ఎందుకు ముండ పోయాలి? మొగను వదిలేసిందాడే ముండ పోయాలి. ముండ పోస్తే ఆ రోజు దరిద్రం పోతుంది. 35 ఏళ్ళ కింద మొగను వదిలిపెట్టి వచ్చి ఇవాళ వాడు దావంగాలు వచ్చి వాడి ఆస్తి కోసమో నా ఓటర్ల కోసమో ఇవాళ ముండ మోస్తావు. మరి ఇన్ని రోజులు వానికి ఏం శాతం చేసి పెట్టినవే? అసలు నీకు మొగడున్నాడా? వానితోటి సంవత్సరమే చేయబట్టి నువ్వు 35 ఏళ్ళ కిందనే ముండ పోసిన లంజవు. ఇవాళ ఎందుకు ముండ పోస్తున్నావు? ముండవేకు. మొగను వదిలిపెట్టిన లంజం ఎవరైనా సరే వదిలిపెట్టిన తర్వాత నుంచి ముండ మోసినట్టే. దానికి బొట్టు చీరలు లేవు. ఈ రోజు నుంచి నేను కూడా బొట్టు పెడతలేను. నా పిల్ల ముండ మోసింది, 100% గ్యారంటీ చెప్తున్నాను. ఇంకో పిల్లని చేసుకున్నాకనే పెడతా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.